వేదుల సుభద్ర గారు రచించిన అగ్రహారం కథలు సంపుటి నుండి. తద్దినము అగ్రహారంలో తొలిపొద్దు పొడిచింది. ఊరంతటిని తన సన్నని మేలి ముసుగులో బంధించిన తెలి మంచు మెల్లమెల్లగా పక్కకు తొలగి కొద్ది కొద్దిగా అగ్రహారపు వదనార విందాన్ని ఆవిష్కరిస్తోంది. బంగారు రంగులో మెరిసిపోతోంది తొలి పొద్దులో గ్రామమంతా. అమలాపురంలో బస్ దిగి రిక్షా ఎక్కారు విజయ్, అతని తల్లి రాధ. ఇదే ఆఖరి స్టాప్రా నాన్న, వచ్చేశాము అంది సంబరంగా కొద్దిగా అలసిన విజయ్ ముఖాన్ని చూస్తూ. అమలాపురం నుంచి అగ్రహారం వరకు దారి పొడుగున ఒక్క క్షణం ఆపకుండా మాట్లాడుతూనే ఉంది. ఇదే మా స్కూలు, ఇదే మన పెద్ద తాతగారి పొలం, ఈ డొంకల్లోనే చిన్నప్పుడు మేము తాచుపామును చూశాము. ఇక్కడే సుబ్బారాయుడు షష్ఠి తీర్థం జరుగుతుంది, ఇక్కడ పకోడీలు ఎంత బాగుంటాయో. ఇలా చాలా రోజుల తర్వాత వస్తోందేమో, పట్టరానంత సంతోషంగా ఉందామెకు. అబ్బా అమ్మా, ఇవన్నీ నేను కూడా చూశాను కదా ఇంతకు ముందు, అయినా నువ్వు రోజు చెబుతూనే ఉంటావు కూడా. ఇప్పుడిక్కడ అగ్రహారానికి సంబంధించిన పరీక్ష పెట్టు, ఎన్ని మార్కులు వస్తాయో చూడు అన్నాడు చిలిపిగా. 20 నిమిషాల ప్రయాణానంతరం ఇక్కడే ఆపు బాబు అని గట్టిగా అరిచినంతగా చెప్పింది అతనికి. పూర్తిగా ఆగనైనా ఆగకుండానే దిగిపోయింది. విజయ్ కూడా దిగి రిక్షా అతనికి డబ్బు ఇచ్చి పెట్టే బ్యాగు తీసుకుని తల్లి వెనుక నడిచాడు తాతగారింట్లోకి. వీధి అరుగు మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్నారు తాతగారు. రాధని చూసి, అమ్మా పాప నువ్వేనా, ఇదేనా రావటం, అల్లుడు రాలేదు? మన విజయే, ఎంత పొడుగైపోయాడో, అనంతం ఎవరొచ్చారో చూడు అని గట్టిగా కేక వేశారు. ఆ సరికి అమ్మమ్మ అనంతలక్ష్మి చల్లకవ్వంతో పాటు పరిగెత్తుకుని వచ్చింది. రాధను చూస్తూనే కళ్ళనీళ్లు పెట్టుకుని, అదేమిటే రాధా అలా చిక్కిపోయావు, ఇన్నాళ్ళకి గుర్తొచ్చామా, 4 ఏళ్ళు అవలేదు నువ్వు వచ్చి అని రాధ చెంపలు ముఖము తడిమి చూసి అంది. లోపలికి రండమ్మా, రానాన్న. ఎవరు? మన విజయే. ఎంత వాడవయ్యావురా, ఇంచుమించు 10 ఏళ్ళయింది వీడిని చూసి. కిందటిసారి నువ్వు వచ్చినప్పుడు వీడు రానేలేదు. ఇప్పుడేం చదువుతున్నావురా? 10, 11 అమాయకంగా అడుగుతున్న అమ్మమ్మను చూసి నవ్వుతూ అన్నాడు. 4, 5 అమ్మమ్మ అని. అమ్మా, వాడిప్పుడు ఉద్యోగం చేస్తున్నాడు. మొన్ననే ఆఫీస్ పని మీద టూర్ వెళ్ళి వచ్చాడు. కొన్నాళ్ళు సెలవు ఉండడంతో నేనే నువ్వు వచ్చి చాలా రోజులైందని పోరు పెట్టి తీసుకుని వచ్చాను నవ్వుతూ అంది రాధ. రాధ ఆ ఇంటి పెద్ద కొడుకు కామేశ్వర శర్మ గారి కూతురు. ముందు హైదరాబాదులోనే ఉన్న గత 15 ఏళ్లుగా అమెరికాలో ఉంటోంది. అందువల్లే 3-4 ఏళ్లకొకసారి వస్తూ ఉంటుంది. రాధ భర్త అక్కడొక కంపెనీలో జనరల్ మేనేజర్. 3 పిల్లలు ఆమెకు, 2 కొడుకులు, 1 కూతురు. పెద్దవాడు విజయ్ చాలా ఏళ్ల క్రితమే అక్కడికి వెళ్ళిపోయినా ఆమె తన ఊరును గురించి ప్రతిరోజు పిల్లలకో భర్తకో చెప్పినవే మళ్ళీ చెప్తూనే ఉంటుంది. ఏడాదికోసారి వచ్చే తన తాతగారి తద్దనం అంటే రాధకెంతో ప్రత్యేకం. ఆమెకే కాదు, ఆ ఇంట్లో అందరికీ. అందుకే ఎన్నో ఏళ్ల తర్వాత తమ ఇంట్లో పెద్ద పండగలా జరిగే ఆ కార్యక్రమానికి రావాలని పనిగట్టుకు మరీ వచ్చింది ఈసారి. రాధ తాతగారు రామేశ్వర శాస్త్రి గారు పెద్ద పండితుడు. 4 వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ఆయన నాలిక మీద ఎప్పుడూ నాట్యం చేస్తూనే ఉండేవని చెప్పుకుంటారు. ఆయన చేసినన్నిసార్లు సుందరాకాండ పారాయణం కాని, రామపట్టాభిషేకాలు కాని ఆ చుట్టుపక్కల 10 ఊర్లలోనూ ఎవ్వరూ చెయ్యలేదు. అడిగిన వారికి అప్పు చేసైనా సరే దానం చేసే అంతగా చేతికి ఎముకలేని వారాయన. నోటి మాటని, తోటి మనిషిని నమ్మటం తప్ప వడ్డీలు, పత్రాలు, తాకట్టులు ఇవేవీ ఎరగరు. తన 10 మంది పిల్లల్నే కాక 2 తమ్ముళ్ళని, చెల్లెలు 4 పిల్లల్ని పెంచి పెద్ద చేశారాయన. దాదాపు 80 ఏళ్లు అందరితోనూ చేయెత్తి దండం పెట్టించుకునేటట్టుగా బతికిన చెయ్యెత్తు మనిషి. ఎప్పుడూ వచ్చే పోయే బంధువులు, అలవాటుగా ఆనవాయితీగా జరిగే కార్యక్రమాలతో నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఉండేది ఆయన లంకంత ఇల్లు. వీధి సావడిలో ఉన్న తాత మామల నిలువెత్తు పటానికి నమస్కారం చేసుకుంది రాధ. విజయ్ కూడా పట్టుపంచతో నుదుటి మీద, పొట్ట మీద, చేతుల మీద విభూతి చారలతో, నుదుటిన ఎర్రటి బొట్టుతో సాక్షాత్తు పరమశివునిలా ఉన్న ఆయన్ను తదేకంగా చూశాడు. మొన్ననే కలర్ ఫోటో వేయించాడు
మీ బాబయ్య జగన్నాథం అన్నారు రాధ తండ్రి. అప్పటికే రాధ విజయ్ వచ్చిన విషయం తెలిసినా ఆమె ముగ్గురు బాబయ్యలు, పిన్నులు, తద్దినం కోసమని వచ్చిన అత్తయ్యలు, మిగతా అందరూ సావడిలోకి చేరిపోయారు. దాన్నో గ్లాసు మంచినీళ్లు తాగనివ్వండర్రా, అన్నీ ఇప్పుడే మాట్లాడేయాలా? పెద్ద అత్తయ్య కాస్త గట్టిగా అనేసరికి రావే రాధా అని పిన్నులు లోపలికి తీసుకెళ్లారు. విజయ్ ఇల్లంతా తిరిగి పరిశీలిస్తున్నాడు. ఆర్కిటెక్చర్ ఇంజనీర్ అతను. ఈ 100 ఏళ్ల పాత ఇల్లు కేవలం మట్టి, సున్నం, ఇటుకలు కలిపి కట్టింది ఇంత గట్టిగా ఇన్నేళ్లు ఎలా ఉందా అని అతనికెప్పుడూ ఆశ్చర్యమే. ఎత్తైన గుమ్మాలు, అరుగులు, చల్లటి గచ్చు, మధ్యలో మండువాలు, ఎత్తుగా లేపిన కప్పులు, కావలసిన చోట్ల అటకలు, చక్కగా అల్లిన వెదురు పెనక, దానిమీద ఒత్తుగా వాటంగా పరిచిన పెంకులు. మనం ఎకో ఫ్రెండ్లీ అంటూ కొత్తగా చేస్తున్నదేమీ లేదు అనిపించింది అతనికి. వెళ్లే లోపల మంచి ఫోటోలు తీసి పట్టుకెడితే మంచి కేస్ స్టడీగా చూపించవచ్చు అనుకున్నాడు. ప్లేట్లో మెత్తగా దూదిపింజల్లా ఉన్న మజ్జిగట్లు, తేనె పానకం, ఆవకాయ, నెయ్యి వేసి అమ్మమ్మ తీసుకుని వచ్చింది. ఒరే విజు, నువ్వు ఎప్పుడు ఇష్టంగా తినేవాడివి చిన్నప్పుడు, గుర్తుందా? దా ఈ 4 గట్లు తిను అంది. వంటింటి గడప కివతల అమ్మతో పాటు కూర్చుని తినేశాడవి. వేడి వేడి నీళ్లు పోసుకుని వచ్చేసరికి కళ్ళ నిండా కూరుకుని వచ్చింది నిద్ర. అమ్మా, ఇంక నా వల్ల కాదు, పడుకుంటా అన్నాడు. యూరోప్ టూర్ నుంచి రాగానే నాతో వచ్చాడు కదా, ఒక్కో చోట ఒక్కొక్క టైము, అందుకే అలసిపోయాడు అంది రాధ. తాతయ్య పందిరి పట్టె మంచం మీద వాలగానే నిద్రపోయాడు. భోజనాల వేళ అవడం ఒక్కటే కాదు, అతనికి మెలకువ రావడానికి కారణం ఇల్లంతా విపరీతమైన హడావిడిగా ఉండడం కూడా. అతను కళ్ళు నులుముకుంటూ గదిలోంచి బయటికి వచ్చేసరికి మండువాలో ఎవరో కొత్తవాళ్లు. అడుగో, రాధ కొడుకేనా? ఎప్పుడో ఇంతప్పుడు చూశాను. ఏరా, బావున్నావా? చనువుగా అడుగుతున్న అతనెవరో తెలియలేదు. మా బాబయ్యరా, రాఘవరావు బాబయ్య అంది రాధ ఆనందంగా. ఓహో, నమస్తే అండి అన్నాడు చిన్నగా. ఆలమూరులో ఉంటారు అంది తనే. మధ్యాహ్నం భోజనాల వేళకి ఇంట్లో వాళ్ళు, చుట్టాలు కలిసి 25 మంది పైన తేలారు. విజయ్కి చాలా ఆశ్చర్యం వేసింది. వేరే ఊర్ల నుంచి తద్దినం కోసం వచ్చారు వీళ్ళందరూ. అది 2 రోజుల ముందే అంటే అతనికి చాలా వింతగా ఉంది. పైగా అమ్మకి సొంత బాబయ్యలు కాదు, చిన్నతాతగారి పిల్లలుట. తద్దినం ఎల్లుండి, ఇంకా ఎంతమంది వస్తారో అనుకున్నాడు. భోజనాలు అయ్యి మగవాళ్లు కునుకులు తీస్తున్నారు. ఆడవాళ్లు నట్టింట్లో కొంగులు పరుచుకుని నడుములు వాల్చి ఎల్లుండికి ఏం కావాలి, ఎలా చెయ్యాలి అని మాట్లాడుకుంటున్నారు. తద్దినం ముందు రోజు రాత్రి పలహారం కాబట్టి కొట్టెక్కె బుట్టలు చెయ్యడానికి నిర్ణయించారు. తద్దినన్నాడు గారెలకి ఎంత పప్పు పొయ్యాలి, అరిసెలకి ఎంత బియ్యం తడిపితే సరిపోతుంది, మామిడికాయల పచ్చడా, పచ్చడి ముక్కలా? మామగారికి మామిడి పళ్ళంటే ప్రాణం కనుక అవి తప్పకుండా ఉండాలి. ఇలా సాగుతున్నాయి వాళ్ల కబుర్లు. ఇల్లు కడిగి కావలసిన సామానంతా అటక మీద నుంచి దింపారు. రాధ రెండో అత్తయ్య పేరు అన్నపూర్ణమ్మ. ఆవిడ చాలా చలాకీ మనిషి. ఒక్క క్షణం ఖాళీగా కూర్చోలేదు. వచ్చిన వెంటనే చెప్పేస్తుందావిడ. ఇదిగో ఏమర్రోయ్, ఇవాళ్టికి సరిగ్గా 4వ నాడు నా ప్రయాణం. బండే ఎక్కిస్తారో బస్సే ఎక్కిస్తారో మీ ఇష్టం అంటుంది తమ్ముళ్లతో. అంతే, 600 ఆ ప్రయాణం మారదింక. పెద్దవాళ్లతోనూ పిల్లలతోనూ ఒక్కటే తీరుగా ఉండగలదావిడ. రెండర్రా, రాత్రికి బుట్టలు కుడదాం అని పిల్లలందర్నీ పోగేస్తుందావిడ. 4 పనసాకుల్ని వెదురు పుల్లలతో చక్కటి బుట్టలుగా కుట్టి దాంట్లో బియ్యపు రవ్వ కలిపిన మినప్పిండిని వేసి ఆవిరి మీద ఉడికించి తీశాక వాటిని గానుగ నూనె, కొబ్బరికాయ, మామిడికాయ పచ్చడి, తియ్యటి తిమ్మనాలతో తింటే స్వర్గానికి ఎంత దూరం అన్నదాని మీద పందెం వేసుకోవచ్చు. కావలసినవి 10 పరకా కొట్టెక్క బుట్టలైతే ఇంటి వాళ్లే కుట్టేసుకుంటారు. కానీ చిన్న పెద్ద కలిసి 30 మందికి పైన ఉంటే అందుకే ఆ పని ఆవిడ తీసుకునేది. ఇదే కాదు, 10 మందితో ఏ పని చేయించాలన్నా దానికి కావలసిన ఓర్పు, నేర్పు ఆవిడకున్నట్టుగా ఆ ఇంట్లో మరెవరికీ లేవు. గొప్ప ప్రాజెక్ట్ మేనేజర్ అన్నమాట. చంద్రన్న కాపుతో వెళ్లి మంచి ఆకులు కోసుకురండర్రా అని పెద్ద పిల్లల్ని 3-4 తోకబుట్టలిచ్చి తోటకి తరిమేది. ఈ లోపున ఆవిడ ఎడంచేత్తో కత్తి పట్టుకుని వెదురు ముక్కల్ని వాటంగా సన్నటి పుల్లలుగా చీల్చేది. ఆకులొచ్చాక
వాటిని శుభ్రంగా కడిగి నీడలో ఆరనివ్వడం ఆడపిల్లల పని. తర్వాత అందర్నీ గుండ్రంగా కూర్చోపెట్టేది పెరటి సావిట్లో ఇంటి వాళ్లకి అడ్డు రాకుండా. అయితే గలగల్లాడుతున్న గోదారికే సందడైనట్టు ఆవిడ ఎక్కడుంటే అందరూ అక్కడికే చేరేవారు. 4 ఆకులు సమానంగా ఒత్తు పెట్టండర్రా అని చిన్నపిల్లలకి చెప్పేది. వాళ్ళు అలా పెట్టి ఇచ్చిన ఆకుల మూలలు సరిగ్గా మడుస్తూ బుట్టలుగా ఎలా కుట్టాలో పెద్ద పిల్లలకి చూపిస్తూ తను కూడా కలిసి కుట్టేది. అలా అంచెలంచెలుగా దశల వారీగా ఒక చిన్న కుటీర పరిశ్రమని తలపిస్తూ సాగేది బుట్టలు కుట్టే ప్రక్రియ. అలా కాదే సూరి, మూల సరిగ్గా మడవకపోతే పిండి కారిపోతుంది. చూసావా, ఇలా ఏ ఆకు పైకి మడవాలో చూసుకోవాలి అని దగ్గరుండి చూపించేది. బళ్ళో పెద్ద పెద్ద లెక్కలు క్షణాల్లో చేసేస్తారు, మరి ఇవి లెక్కలేనర్రా అనేది నవ్వుతూ. ఎవరు కాస్త బాగా చేసినా సరే శభాష్, అది లెక్క. చూసారా మన అమ్మలెంత బాగా కుట్టిందో, మీకిదో లెక్కటర్రా అని మెచ్చుకుంటుంటే పిల్లలందరూ పోటీ పడేవారు. ఇలా సందడిగా సంబరంగా సాగిన ఆ వ్యవహారాన్ని సరదాగా చూశాడు విజయ్. మన్నాడే తద్దినం. వక్కలంక నుంచి, అనాతారం నుంచి, నందంపొడి నుంచి, ఇటు ఆదుర్రు, పేరూరు ఇలాంటి ఊర్ల నుంచి బండ్లలో దిగారు మరికొంతమంది బంధువులు. అమ్మా, ఇదేమైనా పెళ్ళా ఇలా ఊర్ల నుంచి రావడానికి? ప్రతి ఏడూ ఉండేదే కదా రహస్యంగా అడిగాడు తల్లిని. తప్పురి, తాతగారంతటి మహానుభావుడికి ఏడాదికోసారి జరిగే సత్కారం, అందుకే అందరూ వస్తారు అంది రాధ. పొద్దున్నే పెద్దవాళ్ళకి కాఫీలు, పిల్లలకి చద్దన్నాలు, మిగిలిన బుట్టలు రాధ మరొకరు పెట్టారు. పిల్లలందరూ కడుపులో చద్దన్నం పడగానే పొలాలకి పరుగు. అమ్మమ్మ, చిన్నమ్మమ్మలు, మిగతా ఆడవాళ్లు పొద్దు పొడవకుండానే తడి మడి బట్టలు కట్టుకుని తలమునకలయ్యేంత పనిలో పడిపోయారు, కంటికైనా కనిపించకుండా. 4 వంతుల వారీగా పిండి కొడుతుంటే 2 చెయ్యి మార్చుకుంటూ గారెల పప్పు రుబ్బుతున్నారు. పని జరుగుతున్నంతసేపు తండ్రిని తల్లిని తలుచుకుంటున్న వాళ్ళ కూతుళ్ళైతే వాళ్లకంటే మమ్మల్ని ప్రేమగా చూసుకునేవారు మా మావగారు అని కోడళ్ళు పందానికొస్తున్నారు. నాకు బంగినపల్లి మామిడి పండు తప్ప సాయించదని ఎప్పుడూ మా మామగారు ముందు నాకే ఇచ్చేవారు అమ్మమ్మ చిన్న పిల్లలా చెబుతోంది. అంతేనా, మాలో ఎవ్వరం జ్వరం వచ్చి లంకణం చేసినా ఆయనే స్వయంగా బియ్యం వేయించి జావ చేసి ఇచ్చేవారు పచ్యానికి అని చిన్న అమ్మమ్మ. మా అన్నయ్య ఉన్నప్పుడు తోటంతా నందనవనంలా ఉండేది అని చెల్లెలు ఇలా ఏదో ఒకటి గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. 2 మగవాళ్లు 2 పనసకాయలను పొట్టుగా కొడుతున్నారు కూరకి. గురువుగారు ఆయనతోటి మరో 4 బ్రాహ్మలు వచ్చారు. ఎలా ఉందిరా నీ వ్యవసాయం? ఎవరో సుబ్బారావుని అడిగారు. నాదేముంది, మా రాముడు బాబు చలవ, దున్నుకోరా అని 2 ఎకరాలు నాకిచ్చేశాడు. గుళ్ళో రాముడు సాక్షిగా మరో మాటైనా అడగకుండా. ధర్మాత్ముడి చెయ్యి ఊరికే పోతుందా? అదే ఇప్పుడు నాకు 10 ఎకరాలయ్యింది అన్నాడు ఆయన పైకి చూసి దండం పెడుతూ. మరే, నా పిల్ల పెళ్లికి మాత్రం మనలో మనకి మొహమాటాలేమిట్రా, నా పిల్లలతో పాటే అనుకుంటాను అని మెడకో గొలుసు దానికో మంగళసూత్రం చేయించి ఇచ్చాడు కనుకనే నా పిల్ల ఇంత శుభ్రంగా ఉంది అన్నాడు నరసింహం. ఆయన ఉన్నప్పుడు ఇంతే కదూ, ప్రతిరోజు పండగలానే ఉండేది. ఇప్పుడు ఆయన పోయిన రోజు పండగలాగే నడుస్తోంది. ప్రతి ఏడు మహానుభావుడు భక్తిగా అనుకున్నారు వచ్చినవాళ్లు. అటూ ఇటూ తిరుగుతూ వాళ్లని ఇంటిని ఫోటోలు తీస్తూ తిరుగుతున్న విజయ్ని అందరూ నవ్వుతూ పలకరించారు. మన రాధ కొడుకు ఎంత వాడయ్యాడో, అమెరికాలోనే ఉద్యోగంట, పెళ్లి కొడుకు, మన వాళ్ల పిల్లలెవరైనా ఉంటే చూడండర్రా అని వేళాకోళం ఆడారు. వాళ్లల్లో కొంతమందిని తను గుర్తుపట్టలేకపోయినా ఆ మాటల్లో ఆప్యాయతను గుర్తించగలిగాడు. ఇంకాసేపు వాళ్ళెదురుగా ఉంటే నిజంగానే అన్నంత పని చేసేస్తారేమోనని భయపడ్డాడు కూడా. తన తాతగారు, చిన్న తాతలు అందరూ వయసువారీగా వరుసగా కూర్చొని అత్యంత భక్తి శ్రద్ధలతో గురువుగారు జరిపించిన తతంగానంతా చెయ్యటం ఆసక్తిగా చూశాడు. తంతు అంతా పూర్తి అయ్యి గురువుగారు పేరు పేరున అందరికీ తెల్ల అక్షింతలు వేసిన తర్వాత భోజనాలు. 4 బ్రాహ్మలు, ఊరిలో వాళ్ళు, వచ్చిన వాళ్ళు, ఆడవాళ్లు, పిల్లలు ఇలా మొత్తానికి 70 మందికి పైనే తేలారు. 4 కూరలు, పచ్చళ్ళు, గారెలు, అరిసెలు, నువ్వుండలు, మామిడి పళ్ళు, పనస్తొనలు ఇలా అందరిది అయ్యేసరికి 4 అయింది టైము. అప్పుడు కనిపించింది అమ్మమ్మ. పనివాళ్లకి పెట్టి సాయంత్రం వెళ్ళిపోతామన్న వాళ్లకి
ఇదిగో మా మామగారి ప్రసాదం పిల్లలకి అంటూ పొట్లాలు కట్టి ఇవన్నీ అయ్యేసరికి 5 దాటింది. చల్లబడ్డాక వాకిట్లో కూర్చున్న తాతగారి దగ్గర చేరాడు. ఏరా నాన్న, అయిందా నీ ఫోటోలు తీయటం? నవ్వుతూ పలకరించారాయన. చిన్నగా నవ్వాడు. బంధువులందరికీ పక్కలు దుప్పట్లు తలగడలు అమర్చడంలో హడావిడిగా ఉంది అమ్మమ్మ. పెద్దవాళ్ళకి వాకిట్లో పట్టె మంచాలు, నులక మంచాలు, మడత మంచాలు, కొద్దిగా చిన్నవాళ్లకి వాకిటిని ఆనుకుని ఉన్న అరుగుమీద పరుపులు, బొంతలు, ఆడవాళ్లకి పిల్లలకి మండువాలో నడవలో బరకాలు, ఇలా రకరకాల ఏర్పాట్లు. మన్నాడు కాఫీలు తాగి కొందరు, భోజనాలు చేసి కొందరు బయలుదేరి వెళ్లారు. వచ్చిన వాళ్ళందరూ అంతా సవ్యంగా జరిగిందన్న తృప్తితో కూర్చున్నారు. అమ్మమ్మ, ఆవిడ తోటికోడళ్ళు, ఆడపడుచులు. కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటున్న అమ్మమ్మ పక్కన చేరాడు విజయ్. అబ్బా, ఒక పెద్ద సునామీ వచ్చి వెళ్ళినట్టు ఉంది అన్నాడు నవ్వుతూ. తప్పు అన్నట్టు చూసింది రాధ. పర్వాలేదులేమ్మా, చిన్నవాడు కదా, వాడికేం తెలుసు చెప్పు అన్నారు ఆమె తండ్రి. మీరిలాగే చిన్నవాడంటారు. నిన్నట్నుంచి నా బుర్ర తినేస్తున్నాడు. ఇంత హడావిడేమిటమ్మా? ప్రతి ఏడాది ఉండేదానికి వీళ్ళందరికీ పనులేమీ ఉండవా ఇలా రోజుల తరబడి రావడానికి అంటూ? మీరైనా చెప్పండి నాన్న వాడికి అంది చిరుకోపంతో రాధ. కాళ్ళు నొప్ప అమ్మమ్మ, నేను మర్దనా చేస్తానుండు. పాపం నిన్నంతా అలసిపోయారు మీరంతా అని ఆమె చేతిలోంచి నూనె సీసా తీసుకున్న కొడుకును చూస్తూ. తల్లి మాటలు కొద్దిగా చురుగ్గా తలపైకెత్తి చూసి నెమ్మదిగానే అన్నా, సూటిగానే అన్నాడు. నిజంగానే తాతయ్య, నేను పెద్దవాడినయ్యాక తద్దినం చూడలేదు మన ఇంట్లో. ఎప్పుడూ అమ్మ చెప్పడమే గాని మా ముత్తాతగారిది ఇలా జరిగేది, మా తాతగారిది ఇలా జరుగుతుందని ఇప్పుడు చూస్తే నాకు నిజంగా చాలా ఆశ్చర్యం వేసింది. ఎంత హడావిడి, ఎంతమంది, ఎంత పని, ఎంత డబ్బు అని. నిజంగా ఇంతలా చెయ్యాలా తాతయ్య? ఇంతమంది వస్తే కానీ అది జరిగినట్టు కాదా? కనీసం 10 మంది నిన్నట్నుంచి వంట పని మీద ఉన్నారు కదా. దీని అర్థం ఏమిటి? ఈ తతంగం వెనకాల ఏముంది? దీని ప్రాముఖ్యత ఏమిటి అన్నాడు ముఖం మీద చెరగని చిరునవ్వుతో మనవణ్ణి చూస్తూ అన్నారు రాధ తండ్రి. ఒరే బాబు, నిజానికి నువ్వడిగిన ప్రశ్నలన్నిటికీ నా దగ్గర సమాధానం ఉందో లేదో నాకు తెలీదు. అయినా నాకు తెలిసినంతలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. అసలు తద్దినం అంటే ఏమిటి? తద్దినము అంటే ఈ లోకంలో తమ పనులన్నింటినీ ముగించుకొని మన వాళ్ళు మనల్ని వీడి ఏ రోజు వెళ్ళిపోయారో ఆ రోజున వారిని మొక్కుబడిగా కాకుండా భక్తితోనూ నియమనిష్టలతోనూ తలుచుకోవడమే దీని ముఖ్య ఉద్దేశం అని నా అభిప్రాయం. మన వెంట నుండి దారి చూపి నడిపించేది, మన నడవడికను గాని జీవన గమనాన్ని గాని నిర్దేశించేది మన వంశపు పెద్దలే కనుక వారిని సగౌరవంగా ఆహ్వానించి సముచితంగా సత్కరించి మీరెప్పుడూ మా మనసులోనే ఉన్నారు సుమా అని తెలియచేసుకోవడమే ఇది. నీ భాషలో చెప్పాలంటే రిమెంబరెన్స్ అన్నమాట. రైటే, ఒప్పుకున్నాను. రిమెంబరెన్స్ వరకు ఓకే, కానీ ఆ పేరున జరిగిన హడావిడి మాటేమిటి? అంతకంటే ఆయన పేరు మీద 4 పేదవాళ్ళకి అన్నదానం చేస్తే సరిపోదా అన్నాడు. తాతయ్య మాట్లాడలేదు. కళ్ళజోడు తీసుకుని ఒకసారి తుడుచుకుని మళ్లీ సర్దుకున్నారు. నిజమే, ఇదంతా నీకు అనవసర తతంగంలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఇది తరతరాలుగా వస్తున్న నమ్మకం. ప్రతి ఏడు ఈ రోజున మా నాన్న మా ఇంటికి వస్తారని, మమ్మల్ని, మా బిడ్డలైన మిమ్మల్ని ఆశీర్వదిస్తారని నేను, నా తమ్ముళ్ళు మనస్ఫూర్తిగా నమ్ముతాము. ఆ నమ్మకాన్ని, సంతోషాన్ని మనవాళ్లు అనుకునే నలుగురితో పంచుకోవాలని అనుకుంటాము. అంతేకాదు, మనుషులు తమ విత్తం కొలది, వైభవం కొలది, ఇష్టం కొలది చేసే దేవుని పూజలాగే ఇది. ఇంత స్కేల్లో చెయ్యాలని కానీ, ఇంతమందిని పిలవాలని కానీ ఎవ్వరూ నిర్దేశించరు, నిర్బంధించరు. ఏదైనా మన ఇష్టం కొలది చేసేదే. మిగతా దానధర్మాలు ఎన్ని ఆయన పేరున చేసినా దీని ప్రత్యేకత దీనిదే. కాని తాతయ్య, ఎప్పుడో పోయిన మీ నాన్నగారు మళ్ళీ ఎలా వస్తారు? కొద్దిగా ఆశ్చర్యంగా అన్నాడు విజయ్. తాతయ్య నవ్వారు. ఇక్కడ నేను ఆత్మసిద్ధాంతం గురించి చెప్పను, నమ్మకాన్ని గురించి చెప్తాను. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులందరూ ప్రతి ఏడాది ఈస్టర్ పండగ ఎంత ఆర్భాటంగా జరుపుకుంటారో నీకు తెలియంది కాదు. దానికి కారణం ఏమిటంటావు? ప్రతి ఏడాది భగవంతుడు తిరిగి వస్తాడని, మనల్ని ఆశీర్వదిస్తాడనేగా.
నిజంగా ఆయన వస్తాడా రాడా అన్న విషయం ప్రశ్న. ఆయన బిడ్డలమైన మనందర్నీ చల్లగా చూడడానికి తప్పకుండా వస్తాడు అనుకునేది నమ్మకం. దానిని మించిన అద్భుతం లేదు నన్నడిగితే. ప్రపంచాన్ని నడిపించేది నమ్మకమే కదా. కనిపించని దైవం విషయాన్ని పక్కన పెడితే మనకు కనిపించే దైవాలైనా తల్లిదండ్రుల విషయమైనా అంతే కదా. అంతేకాదు నాన్న, మనిషి ఎప్పుడైనా సంఘజీవి. మంచికైనా చెడ్డగైనా నలుగురి సాయం సహకారము కావాలనుకుంటాడు కదా. ఒంటరిగా ఏదీ సాధించలేడు. సాధించిందే ఆస్వాదించను లేడు. తన సుఖమైనా దుఃఖమైనా తన వాళ్ళు నలుగురితో పంచుకున్న నాడే ఆనందిస్తాడు. అందుకే దూరాలు పెరిగిన కొద్దీ దగ్గరవ్వాలని తాపత్రయం ఎక్కువ అవుతుంది. కాదంటావా? సంవత్సరమంతా తమ తమ పనుల్లో తీరిక లేకుండా ఉన్నవారు ఈ ఒక్కరోజు మన ఇంటికి వచ్చినప్పుడు, భోజనం చేసేటప్పుడు మన వాళ్ళని, వాళ్లతో తమకున్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటే అది మనకెంత సంతోషంగా ఉంటుంది. దీనివల్ల మనకేం వస్తుంది, ఏం లాభం ఉంది అంటే నా దగ్గర జవాబు లేదు. ఎందుకంటే అన్నీ ఇన్పుట్ అవుట్పుట్ అనే దృక్పథంలోనే చూడలేము కదా. మా నాన్న విషయానికొస్తే అందరికీ ఎంతో ఆదర్శప్రాయంగా బ్రతికిన మా తండ్రి గారిని మాతో పాటు మరో నలుగురు ఆయన్ని ఇష్టపడేవారు, ఆయనకిష్టమైన వారు స్మరిస్తే బావుంటుందనే చిన్న కోరిక. ఇదే ఆదర్శంగా తీసుకుని రేపు నా గురించి కూడా నా నట్టింట్లో నలుగురు నన్ను తలుచుకుంటారనే మరో చిన్న స్వార్థం మనందరిలోనే ఉండడం కూడా కారణమేమో. అవుట్ ఆఫ్ సైట్ ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అన్నది నీకు తెలుసు కదా. అందుకేనేమో పాపం పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కూడా నలుగురు కలిసి నవ్వుకునే వేళ నన్నొకసారి తలుచుకోమంది. ఆ తలుచుకోవడమే సింపుల్గా తద్దినం అవుతుంది. అంతేనంటావా? ఇదే నాకు తెలిసిన సోషల్, ఎమోషనల్ అండ్ పర్సనల్ రీజన్స్ బిహైండ్ దిస్ రిమెంబరెన్స్ అన్నారు. ఎన్నో తరాల క్రితం ఏర్పరిచిన రిలీజియస్ కారణాల మీద కామెంట్ చేసేంత గొప్పవాడిని కానే కాదు నేను. ఇంగ్లీష్ చదువుల మనవడికి అర్థమవ్వాలనే అలా అన్నారు ఆయన. అదంతే, అలా చెయ్యాలని మన పెద్దవాళ్ళు చెప్పారు. కుర్రవాడివి, నీ ముఖం నీకేం తెలుస్తుంది అని కొట్టి పారేయకుండా తాతయ్య ఇచ్చిన వివరణని శ్రద్ధగా విన్న విజయ్కి చాలా విషయాలు అర్థం అయినట్టుగానే కాకుండా నా కొడుకు చెప్పిందంతా నిజం అని ఫోటోలో ముత్తాత గారు అప్రూవ్ చేసినట్టుగా కూడా అనిపించింది. కథ సమాప్తం.